హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకీ వ్యూస్. మెగాస్టార్ అభిమానులు మనశంకర వరప్రసాద్ సినిమా చూసినప్పటి నుంచి చాలామంది అయితే భావోద్వేగానికి గురవుతున్నారు. కొంతమంది అయితే కన్నీళ్లు పెట్టుకుంటున్నారు, మెగాస్టార్ సినిమా హిట్ అయిందని చెప్పేసి. రకరకాల ఎమోషన్స్ అయితే మనం ఫ్యాన్స్ దగ్గర నుంచి వస్తున్నాం. అయితే ఈ ఎమోషన్స్కి ఏంటి కారణం, ఎందుకంత వాళ్ళు రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది? గతంలో కన్నా కూడా ఇప్పుడు కొంచెం ఎక్కువగానే రియాక్ట్ అవుతున్నారు వాళ్ళు. ఎందుకు అలా రియాక్ట్ అవ్వాల్సి వస్తుందనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇప్పుడు వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇకపోతే సినిమాకి సంబంధించి మనశంకర్ వరప్రసాద్ పాత సీసాలో కొత్త బాణీ అనట్లేదు, పాత సీసాలో పాత ఆ, జ్యూసే ఇది చెప్పాలంటే ఒక రకంగా. ఎందుకంటే అక్కడక్కడ కొన్ని కొన్ని సినిమాల్లో స్టోరీస్ని ఇవన్నీ కలగొలిపి ఎక్కడా కూడా మనం ఒక సేఫ్ జోన్, ఒక సేఫ్ గేమ్ ఎలా అయితే ఆడతామో, ఒక డిఫెన్స్ గేమ్ ఎలా ఆడతామో అలాగే అనిల్ రావుపూడి అయితే మనశంకర్ వరప్రసాద్కి ఆడుతూ వచ్చాడు. దానికి తోడు మెగాస్టార్ కామెడీ టైమింగ్ ఇవన్నీ కూడా ఓకే వర్కౌట్ అయినాయి సినిమాకి. ఎక్కడా కూడా వేలెత్తి చూపించేటట్టు కూడా లేవు. ఇదేంటిది ఎలా ఉంది లేదంటే ఎలా ఉందని ఎక్కడ కూడా కామెంట్ కానీ విమర్శకులకు కానీ పెద్దగా కమెంట్స్ చేసే అవకాశం లేకుండా ఒక క్లీన్ ఏ సర్టిఫికెట్ మూవీ అని కాదు, ఒక క్లీన్ యూ సర్టిఫికెట్ సినిమాతోటి ఫ్యామిలీ అందరూ వచ్చి, అదేవిధంగా ఎక్కడ వల్గారిటీ కానీ ఓవర్గా ఫైట్స్ కానీ ఇవన్నీ పంచ్ డైలాగులు కానీ ఇవన్నీ లేకుండా నీట్ అండ్ క్లీన్గా ఒక సేఫ్ గేమ్ని అయితే అనిల్ రావుపూడి ఆడడం జరిగింది. సో ఈ రకంగా మనశంకర్ వరప్రసాద్ సినిమా అయితే హిట్ టాక్ని అయితే సంపాదించుకుంది. అయితే వీళ్ళందరూ ఎందుకింత ఎమోషన్ గురవుతున్నారంటే గతం నుంచి ఆల్రెడీ చిరంజీవి గారి సినిమా వచ్చేసి 2-3 ఇయర్స్ అయిపోవచ్చింది ఆల్రెడీ. సో ఈ క్రమంలో ఆచార్య మధ్యలో బోళా శంకర్ లాంటి ది బిగ్గెస్ట్ డిజాస్టర్స్ హిట్ అవుతాయి అనుకున్న సినిమాలు అట్టర్ ఫ్లాప్ అవడం, ఇవన్నీ కూడా ఫ్యాన్స్ని చాలా ఆవేదనకి గురి చేశాయనే చెప్పాలి. దానికి తోడు మెగా ఫ్యామిలీ నుంచి హిట్ సినిమా రావట్లేదు. వరుణ్ తేజ్ కానీ, అలాగే రామ్ చరణ్ గేమ్ చేంజర్ కానీ, సాయిధరమ్ తేజ్ కానీ వీళ్ళెవరి కూడా పెద్ద హిట్ సినిమాలు లేవు. మెగా కాంపౌండ్ నుంచి పెద్ద హిట్ సినిమాలు లేవు. పుష్ప 1, పుష్ప 2 దాన్ని పక్కన పెట్టేస్తే మిగతా ఎక్కడ కూడా మనకు ఒక హిట్ టాక్ కానీ అంతమంది హీరోలు ఉన్నటువంటి మెగా కాంపౌండ్లో హిట్ అన్నది లేదు వీళ్ళకి. సో అట్ ద సేమ్ టైం మెగాస్టార్కే హిట్ లేకుండా పోయింది. సో విశ్వంబర సినిమాని వీళ్ళు స్టార్ట్ చేశారు, అది మొదటగా రిలీజ్ చేద్దారని అనుకున్నప్పటికీ కూడా అనిల్ రావుపూడికి స్టోరీ ఇమీడియట్గా సెట్ అవడం, తను స్పీడ్ ఎంత స్పీడ్గా సినిమా తీస్తాడో మన అందరికీ తెలుసు. అదే విధంగా స్పీడ్గా మూవీని తీసేయడం. సో విశ్వంబర అనేది ఒక గ్రాఫిక్స్, ఒక డివోషనల్, ఒక ఫ్యాంటసీకి సంబంధించినటువంటి సినిమా కాబట్టి ఫ్యాంటసీ సినిమాకి రిస్క్ ఎక్కువ ఉంటుంది. సింపుల్ ఎంటర్టైన్మెంట్ జోనర్కి రిస్క్ తక్కువ ఉంటుంది కాబట్టి మేబీ వాళ్ళు దాన్ని కొన్ని రోజులు ఆప్ చేసి అయినా దీన్ని షూటింగ్ని కంప్లీట్ చేసి మనశంకర్ వరప్రసాద్ సినిమాని అయితే ముందుకు తీసుకొచ్చారు. ఇవన్నీ ఆలోచించినటువంటి ఫ్యాన్స్ ఖైదీ నెంబర్ 150 తర్వాత వాల్తేరు వేరే సంక్రాంతికి వచ్చింది, సంక్రాంతికి వెళ్ళిపోయింది అని అనుకోవాలి తప్ప లాంగ్ రన్లో ఉన్నటువంటి సినిమా కాదు. ఇకపోతే సైరా నరసింహారెడ్డి వచ్చినా కూడా సినిమా పరంగా ఆల్రెడీ ఒక కథకు సంబంధించినటువంటి, ఒక బయోగ్రఫీకి సంబంధించినటువంటి సినిమా కాబట్టి సోగానే ఆడింది. అన్ని వర్గాల ప్రేక్షకులను అయితే అది ఆకట్టుకోలేదు. సినిమాని కమెంట్ చేయడానికి ఉండదు కాబట్టి సైరా నరసింహారెడ్డి లాంటి వ్యక్తుల గురించి మనం పెద్దగా కామెంట్ చేయలేం కాబట్టి నార్మల్గానే సినిమా రావడం వెళ్ళిపోవడం జరిగింది. అట్ ద సేమ్ టైం వాల్తేరు వేరే కొంతమేరకు ఎంటర్టైన్ చేసినప్పటికీ కూడా అది లాంగ్ రన్లో మెగాస్టార్కి సంబంధించినటువంటి మెగాస్టార్ రేంజ్కి తగ్గట్టుగా ఆ సినిమా ముందుకు వెళ్ళలేదు. సో కంటిన్యూగా బోడా శంకరు, ఆచార్య ఇవన్నీ ఫ్లాప్లు చూసినటువంటి మెగా ఆడియన్స్, దానికి తోడు చిరంజీవి గారి యొక్క ఏజ్ను కూడా పరిజ్ఞానంలోకి తీసుకుని ఇంకెప్పుడు మనకి సరైన హిట్ తగులుతుంది, మనం కూడా చెప్పుకునేటటువంటి హిట్ తగిలే అవకాశం ఉందా లేదా, గ్యాప్ వచ్చేస్తుంది మూవీస్కి, మూవీ టు మూవీ చిన్న చిన్న సినిమాలు కూడా పెద్ద పెద్ద హిట్లు అవుతున్నాయి. దానికి తోడు సమకాలికలో ఉన్నటువంటి నందమూరి బాలకృష్ణ గారు కంటిన్యూగా హిట్లు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో టాప్ పొజిషన్లో ఉండేటువంటి చిరంజీవి గారు సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్కి వెళ్ళిపోతున్నారా అనే ఈ సందిగ్ధత అయితే ఫ్యాన్స్లో గట్టిగా ఏర్పడింది. సో ఇవన్నీ చూసినటువంటి మెగా అభిమానులు ఒక్కసారిగా వాళ్ళు ఒక హిట్ అనేది తగిలేసరికి వాళ్ళు ఆపుకోలేకపోతున్నారు. ఇది బ్లాక్ బస్టర్ హిట్టా, ఇవన్నీ తర్వాత ఫిగర్స్నో లేకపోతే సంక్రాంతి అయిపోయిన తర్వాత డిసైడ్ అవుతుంది. కానీ ఒక హిట్ని అయితే ప్రస్తుతానికి, ఒక హిట్ని ఒక సేఫ్ జోన్లో మెగాస్టార్ ఈజ్ బ్యాక్ అనో, మెగాస్టార్ ఈజ్ ఆన్ అనో ఏదైనా అనుకోవచ్చు మనం. ఇంకా మెగాస్టార్ సినిమాలు ఇంకా చూస్తున్నారు, ఇంకా ఇష్టపడుతున్నారు, ఏదైనా అనుకోవచ్చు మనం. ఈ విధంగా అయితే కొంత మేరకు ఊపిరి పీల్చుకునేటట్టయితే మెగా అభిమానులకి అయితే ఒక ఎవరు కమెంట్ చేసే విధంగా లేకుండా వాళ్ళకు కూడా ఒక సమాధానం చెప్పేటటువంటి ఇదైతే ఈ సినిమా ద్వారా కలిగిందని మనం అనుకోవచ్చు. సో ఈ విధంగా మెగా అభిమానులు ఒక రకంగా ఊపిరి పీల్చుకుంటున్నారు.
అదేవిధంగా హార్డ్ కోర్ అభిమానులు ఎవరుంటారో వాళ్ళందరూ కూడా కొంత భావోద్వేదనకు కూడా గురవుతున్నారు. సో, ఇలా ఉండడం వల్ల ఫ్యాన్స్ దగ్గర నుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎమోషన్స్ అయితే మనం ఇలా రకరకాల ఎమోషన్స్ ఉండడం వల్ల ఫ్యాన్స్ దగ్గర నుంచి మనం ఈ టైప్ ఆఫ్ ఎమోషన్స్ చూస్తున్నామని అయితే నా అభిప్రాయం. సో, మీరేమనుకుంటున్నారు అన్నది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో, ఇది ఫ్రెండ్స్ చిరంజీవి ఫ్యాన్స్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎమోషన్స్, వాళ్ళ యొక్క అభిమానం కట్టలు తెంచుకుని బయటకు రావడం, ఇవన్నీ కూడా మనం మనశంకర్ వరప్రసాద్ సినిమాకి సంబంధించి చూసిన వాళ్ళు కానీ ఆల్రెడీ చూస్తున్న వాళ్ళు కానీ చెప్తున్నటువంటి విషయాలు. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నా. థ్యాంక్ యూ, బాయ్.